కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ప్రజలకు చేసింది శూన్యమని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీనే ప్రజల ప్రధాన శత్రువని చెప్పారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. మోసకారి కాంగ్రెస్ ను ఓడించడం, అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కు మద్దతివ్వండి, ఇదే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సైనికులు స్లోగన్ కావాలని చెప్పారు. రెండేళ్ల రేవంత్ పాలనలో అరాచకాలు, కబ్జాలు, బెదిరింపులు, అక్రమ కేసులు పెరిగాయి తప్ప అభివృద్ధి మచ్చుకు కూడా కనిపించట్లేదన్నారు. మరోసారి రాష్ట్రం అభివృద్ధి బాట పట్టాలంటే బీఆర్ఎస్ గెలవాలని, కేసీఆర్ సీఎం కావాలన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనా విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు జగదీష్ రెడ్డి. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా మరి మా కేటీఆర్ గారి పైన కూడా ఇట్లాంటి ఇష్టం వచ్చినప్పుడు వార్తలు మాట్లాడినప్పుడు సరైన చర్యలు తీసుకోవాల్సి ఉండే. స్వయంగా గాంధీ భవన్ నుంచి లేదా ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి నడుస్తున్న కొన్ని గోస్ట్ ఛానల్స్ అంటారో, సైట్స్ అంటారో, వాటి ద్వారా ఇటువంటి దుర్మార్గమైన ప్రచారాలు వస్తూ ఉన్నాయి. ప్రతిపక్షంగా మా పైన వస్తూ ఉన్నాయి. ఇప్పుడు స్వయంగా సొంత పార్టీలోనే మొదలైనాయి. ఎందుకు డీజీపీ గారు, సిఎస్ గారు చర్యలు తీసుకోలేకపోతున్నారు ఇటువంటి చేస్తున్న వాళ్ళపైన? ఇద్దరు అనుకున్నాక కూడా ఆపుతున్నది ఎవరు? వీళ్ళకంటే పెద్ద శక్తి ఎవరు? మొత్తం రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఘాలు నిజంగానే ఇటువంటి వాటిపైన ఉక్కుపాదం మోపి మేము సీరియస్గా పనిచేస్తామంటే వీళ్ళని ఆపేటోళ్ళు ఎవరు? వీళ్ళకంటే పెద్ద శక్తి ఏదైనా ఆపుతుంది అంటే తప్పకుండా వాళ్ళే దీనికి కారణం అనుకోవాలి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకి సన్నాహాలు జరుగుతున్న క్రమంలో మరి పండగ కంటే ముందే పండగ వాతావరణం వచ్చింది పట్టణాలలో. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ప్రజల్లో తప్పకుండా కాంగ్రెస్ను ఓడగొట్టాలి, మోసకారి కాంగ్రెస్ను ఓడగొట్టాలి, ప్రజల కొరకు కొట్లాడే బీఆర్ఎస్ను గెలిపించాలన్న భావన పరంగా కనబడుతుంది. మరి ఎక్కడికక్కడ గులాబీ జెండా కార్యకర్తలను చూస్తే ప్రజలే పలకరిస్తున్నారు. మళ్ళీ కేసీఆరే రావాలి, మేము మొన్న కాంగ్రెస్ ఓటేసి పొరపాటు చేసినాం, కాంగ్రెస్ మోసం చేసింది మమ్మల్ని అనే మాట అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా వస్తూ ఉంది. ఉద్యోగస్తులు కావచ్చు, రిటైర్ ఉద్యోగస్తులు కావచ్చు, ఉద్యోగాల కొరకు ఎదురు చూసి మోసపోయిన యువతరం కావచ్చు, 2500 కొరకు ఎదురు చూస్తున్న మహిళలు కావచ్చు, 1000 రూపాయలు నెలకు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్న ఆటో కార్మికులు కావచ్చు. పట్టణంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న దుర్మార్గాల వల్ల నష్టపోతున్న వ్యాపార వర్గాలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా పూర్తి స్థాయి అసంతృప్తితో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన. అది తప్పకుండా రేపు మున్సిపల్ ఎన్నికల్లో కనబడబోతుంది మనకు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేనప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బ్రహ్మాండంగా కొట్లాడినరు. ప్రజలు కూడా మంచి మద్దతు ఇచ్చిండ్రు. పర్టికులర్గా ఇవి కారు గుర్తుంటుంది. మరి కేసీఆర్ గారు మళ్ళీ కావాలని కోరుకుంటున్న వాళ్ళు, లేదా కాంగ్రెస్ పైన నిరసన వ్యక్తం చేసుకున్న వాళ్ళు, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గాల్ని ఆపాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా మరి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి ఉత్సాహపడుతున్నారు.